నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఢిల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా చొరబాటుగా వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరిపైన ఆయన చర్యలు తీసుకోలేరు కాబట్టి ఢిల్లీ ప్రాంతంలో ఆయన పరిధిలో ఉన్నటువంటి ఏరియా మొత్తంలో ఎంతమంది అక్రమంగా వచ్చినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, ఇతర విదేశీయులు ఎవరున్నారు అనేటువంటి అంశంపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ మేరకి ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ప్రత్యేకంగా ఉంటున్నటువంటి కొన్ని ఏరియాలు, కొన్ని చోట్ల అసలు పోలీసులు కాదు ఇతర మనుషులు ఎవరూ పోలేనటువంటి కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అక్కడికి నరమానవుడు కూడా పోలేడు. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం. వేరే వాళ్ళు వెళ్ళలేరు. అట్లాంటి సందులు గొంతులు కూడా చాలా ఉన్నాయి. అయితే కొంత మేరకు ఢిల్లీలో ఇది చర్చ జరుగుతున్నది, ఇది కావాలని చేస్తున్నారని. ఇంకొకటి రాజకీయ పరంగా కూడా కొన్ని ప్రతిపక్షాలు లేదు, గతంలో హర్దీప్ సింగ్ పూరి కూడా రోహింగ్యాలకు సంబంధించిన అంశంలో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేటువంటి పాత ట్వీట్లు కొత్త ట్వీట్లు ఇచ్చినారు. ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నది. భారతదేశం యొక్క విదేశీ విధానం ఏం చెప్తున్నది, భారతదేశంలో పౌరుల విధానం ఏం చెప్తున్నది, ఈ అంశాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలదా కేంద్రాలదా బాధ్యత. ఒక వ్యక్తి క్రాస్ బార్డర్ చేసి వచ్చారంటే ఏదైనా సరే ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పాస్పోర్ట్ ఉండి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇక్కడికే ఉండేటువంటి వాళ్ళు, వీసా లేకుండా వచ్చేటువంటి వాళ్ళు, ఏ దేశాలతోటి మనకు ఉందనేటువంటి అంశంపైన కూడా స్పష్టంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఆర్డర్తో మిగిలినటువంటి రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మనము భారత ప్రభుత్వం కింద భారత యొక్క పౌరసత్వాన్ని తీసుకోవాలన్నా తీసేయాలన్నా కూడా భారత ప్రభుత్వానిదే బాధ్యత. మనం పాస్పోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వానిదే బాధ్యత. మరి ఈ దేశంకి వచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైతే అక్రమంగా శరణార్థులకు సంబంధించినటువంటి దాంట్లో భారతదేశానికి యుఎన్కి కానీ ఇతర దేశాలతో ఒప్పందం ఎక్కడ లేదు. ఏ దేశం నుంచి వచ్చినా మనకు శరణార్థులకు సంబంధించి కేవలం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మాత్రమే మనం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి అక్కడి మైనారిటీలకు మాత్రమే మనం ఇక్కడ ఇస్తున్నాం కొత్త ప్రభుత్వం. అంతకు ముందు కూడా ఎవరైనా భారతదేశ ప్రభుత్వం యొక్క పౌరసత్వం తీసుకోవాలంటే అప్లై చేసుకోవాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి, హోమ్ మినిస్ట్రీ నుంచి మిగిలినటువంటి విచారణలన్నీ చేసిన తర్వాత అది ప్రాసెస్ అవ్వడానికి దాదాపుగా 3 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒకసారి భారతదేశానికి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకోవాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ప్రకారం భారతదేశ పౌరసత్వం తీసుకోవాలి. కానీ అక్రమంగా చొరబాటు అయ్యి వచ్చి అసలు ఏ మినిస్ట్రీకి అప్లై చేయకుండా ఇష్టానుసారంగా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఇట్లా అనేకమైనటువంటి భారతదేశం యొక్క గుర్తింపు కార్డులు చాలా సులభంగా తీసుకుంటున్నటువంటి దేశం ప్రపంచ దేశాలలో ఇవాళ భారతదేశం పేరు మారుమోగిపోతుంటే భారతదేశం యొక్క విలువ పడిపోవడం లేదా? భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారా? ఇవాళ బంగ్లాదేశ్ నుంచి కానీ రోహింగ్యాలు కానీ, బర్మా నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ను కాదని భారతదేశంలోకి వస్తున్నారు. అయితే వీళ్ళు ఒకరో ఇద్దరో ముగ్గురో అనుకోకుండా వచ్చినటువంటి వాళ్ళు కాదు, లక్షలాది మంది భారతదేశంలోకి అక్రమంగా. మనదేమీ ధర్మసత్రం కాదు. భారతదేశము యునైటెడ్ నేషన్స్తో కానీ ఇతర ఏ సంస్థలతో కానీ ఒప్పందం చేసుకోలేదు. శరణార్థులకు మేము ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పలేదు. అయినా సరే పోనీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా బౌద్ధులో లేదంటే బంగ్లాదేశ్ హిందువులు అంటే అక్కడ వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి రావడమో, పాకిస్తాన్ హిందువులు భారతదేశంలోకి వస్తే వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి రావడమో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మిగిలినటువంటి మైనార్టీలు ఆ దేశంలో వాళ్ళకు రక్షణ లేదు కాబట్టి భారతదేశం వస్తున్నారంటే భ్రమ. ఈ భారతదేశంలో కనీసం ఒక 2 నుంచి 3 కోట్ల మంది అక్రమంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు, పాకిస్తానీ ముస్లింలు ఇక్కడ 30-40 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కారణాలు ఏ ప్రభుత్వాన్ని ఉండనియండి, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా భారతదేశంలోకి ఇష్టానుసారంగా చొరబడి వస్తున్నటువంటి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది.
అనేక రకాలుగా భారతదేశాన్ని ఏమార్చి ఇంకో రకంగా వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. లేదంటే పాకిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి భారతదేశానికి రావడము, లేదంటే ఇంకొక రకంగా రావడము, బార్డర్లలో సొరంగాలు తవ్వుకొని వస్తున్నటువంటి మార్గాలు. బంగ్లాదేశ్ బార్డర్ అయితే దాదాపుగా 4000 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి మన బార్డర్ను అంత సింపుల్గా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. అందులోనూ గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నటువంటి ప్రాంతంలో విచ్చలవిడిగా వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి, గస్తీ చేయలేనటువంటి పరిస్థితి. లేదంటే ఇటు శ్రీలంక నుంచి రావడం, అటు గుజరాత్ నుంచి సముద్ర జలాల నుంచి చొరబడడం అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. కొందరు అవకాశాల కోసం వస్తున్నారు, ఉపాధి కోసం వస్తున్నారు. ఆ తర్వాత భారతదేశంలో అంతర్గత కల్లోలాలు పెంచి పోషించడానికి వాళ్ళంతా ఉపయోగపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎంత, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత? ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వాలన్నా పౌరసత్వం తీసేయాలన్నా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. ఇటీవలే మనం రమేష్ చిన్నమనేనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసాము. ఇంకో సినిమా హీరోదో ఇంకెవరిదో చాలా ఆరోపణలు చూసాము. ఏ పౌరసత్వం అయినా సరే కేంద్ర హోంశాఖ దానికి సంబంధించిన వ్యవహారంలోకి వస్తుంది. ఎవరైనా సరే భారతదేశం యొక్క పౌరసత్వం తీసుకోవాలన్నా, భారతదేశ పౌరసత్వం వదులుకోవాలన్నా కూడా అది అక్కడ ఉంది. మరి రాష్ట్రాలకు బాధ్యత లేదా? తెలంగాణకు సంబంధించినటువంటి కష్టపడేటువంటి ఇక్కడ పుట్టినటువంటి భూమిపుత్రుల నుంచి అనేక రకమైనటువంటి ట్యాక్సులు కలెక్ట్ చేసి వాళ్ళు ఈ దేశంకు సంబంధించి విదేశాల నుంచి వచ్చినటువంటి వాడికి ఈ దేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? అందులోనూ అక్రమంగా చొరబాటు అయ్యి వచ్చినటువంటి వాడికి ఈ దేశం మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఉంటున్నటువంటి కాలనీలోకి మీరు ఐరోపా దేశాల్లో కూడా మీరు ఇటీవల ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఆ దేశాల నుంచి చూడండి, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ క్యాంపులోకి పోలీసు వాళ్ళు వెళితే మళ్ళీ బ్రతికి బయటికి రావడం కష్టమైపోతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కనీసం వాళ్ళ బొక్కలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా శరణార్థి క్యాంపుల్లో ఉంటున్నారు. కొన్ని దేశాలలో జిల్లాలు వాళ్ళే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు సిరియానో, ఈజిప్టో, లేకపోతే లెబనాన్ నుంచో ఇతర దేశాల నుంచి శరణార్థుల పేరు మీద వచ్చి లక్షల మంది అక్కడ పోగైపోయి ఈ జిల్లా మాది, ఈ దేశం మాకు ప్రత్యేకంగా ఏమనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఐరోపా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదెక్కడి గొడవ? ఏదో మీరు బ్రతుకుతారంటే తీసుకొచ్చి శరణార్థుల పేరు మీద మేము సాయం చేస్తే తిరిగి మా మీదకి వస్తున్నారనేటువంటిది. ఇవాళ ఫ్రాన్స్ చూస్తున్నాం, అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మరి భారతదేశంలో ఉదాహరణకు మీరు బాలాపూర్ వెళ్ళండి. హైదరాబాద్లో బాలాపూర్ దగ్గర ఆ పహాడీ షరీఫ్ వెళ్ళేటువంటి మార్గంలో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి లేదంటే బర్మా నుంచి వచ్చినటువంటి కొందరు రోహింగ్యాలు తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఆ తిష్ట వేసుకున్నటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలోనో ఈ ప్రభుత్వంలోనో ఎవరో అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించడం, వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం, వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడం, వాళ్ళకు ఓటర్ కార్డు ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళు ఓటు బ్యాంకుగా మారిపోయారు. 100, 200, 500 మంది అక్కడ జమ అయిపోయి వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళ భారత ప్రభుత్వం ఏ విధంగా ఓటు హక్కు ఇస్తుంది? అంటే ఎవరు ఎంక్వైరీ చేయరా? ఎవరు విచారణ చేయరా? ఏమీ అక్కరలేదా? అంటే భారతదేశంలో ఏ చట్టాలు ఉన్నాయి, ఎవరు అమలు చేస్తున్నారనేటువంటి అంశంపైన స్పష్టత లేదా, అవగాహన లేదా? వాడు రోహింగ్యానా, వాడు బంగ్లాదేశీయా, వాడు పాకిస్తానీ అనేటువంటి అంశాన్ని మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదా? భారతదేశంలో పక్కలో బల్లెంలా విదేశీయులు వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే మనకేం సంబంధం? మనం అయ్యో వాళ్ళది ప్యాథటిక్ కండిషన్ అనేటువంటి మాట మాట్లాడనుకోలేదు. వాళ్ళ పరిస్థితి దారుణంగా, మనకు సంబంధం లేదు. ప్రపంచంలో 40-50 దేశాల ముస్లిం దేశాలు ఉన్నాయి. మరి వాళ్ళ ముస్లింలకు సంబంధించిన దేశాలలో వాళ్ళే కొట్లాడుకొని చచ్చిపోతుంటే వాళ్ళ పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలని ఈజిప్ట్ రానివ్వట్లేదు, లెబనాన్ రావట్లేదు, పాలస్తీనాకు సంబంధించినటువంటి శరణార్థులని పక్కనున్న ముస్లిం దేశాలే రానివ్వట్లేదు. అంటే దీని వెనక కుట్ర ఉన్నదా, కావాలని చేస్తున్నారా, ఏం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. బంగ్లాదేశ్ ముస్లిం దేశం కదా, పాకిస్తాన్ ముస్లిం దేశం కదా, మరి రోహింగ్యాలు ఆ దేశాలకు ఎందుకు పోవట్లేదు? భారతదేశంలోనే ప్రత్యేకంగా ఎందుకు తిష్ట వేస్తున్నారు? బంగ్లాదేశ్ ముస్లిం దేశం కదా, ఇవాళ భారతదేశం మీద ఏదో చెప్తున్నది కదా, మరి అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన ముస్లింలంతా భారతదేశంలో ఎందుకు వస్తున్నారు? బ్రతుకు తెరువు కోసం, బ్రతకడం కోసం వస్తున్నటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? బంగ్లాదేశ్ అనేటువంటి కాలనీ, పాకిస్తాన్ అనేటువంటి కాలనీ, రోహింగ్యాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ వచ్చి ఈ దేశంలో తిష్ట వేసుకొని పోతుంటే అంటే ఈ దేశం ధర్మసత్రమా? రేపు పొద్దుగాల వాళ్ళ జనసంఖ్య పెరుగుతుంది, ఓటర్లు పెరుగుతారు, వాళ్ళ మనుషులు అవుతారు. ఇవాళ అస్సాంలో ఉన్నటువంటి 4 జిల్లాలలో పూర్తి స్థాయిగా బంగ్లాదేశీ ముస్లింలే రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు చెప్తేనే 60% మంది అయిపోయారు. ఆ జిల్లాలలో 60% మంది బంగ్లాదేశీ ముస్లింలు వచ్చి 1970 నుంచి అంటే దాదాపుగా 50 సంవత్సరాల్లో వాళ్ళే అయిపోయారు. ఇది మా దేశము, మా దేశం ప్రత్యేకం ఇవ్వండి అని అక్కడ భారతీయుడు ఎవడు అక్కడ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేటువంటి పరిస్థితి లేదు.
ప్రజలం మనం ఆలోచన చేయాలి. రాష్ట్రాలకు బాధ్యత లేదా? కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అన్ని రాష్ట్రాలకు ఎందుకు ఆర్డర్ వేయట్లేదు? ఎవడైనా సరే బంగ్లాదేశ్ నుంచో ఇంకొక దేశం నుంచో అక్రమ చొరబాటుదారుడు అనుకునేటువంటి వాళ్ళందరినీ లెక్కలు తీయాలి, వాళ్ళందరినీ పంపించాలి. ఎవడైతే బంగ్లాదేశీ ఇంకే మతం పేరు మీదనో ఇంకో పేరు మీదనో ఇక్కడ వాడికి ఆశ్రయం కల్పించినటువంటి వాళ్ళ ఆస్తులను కూడా భారతదేశ ప్రభుత్వం జప్తు చేసేటువంటి ఒక కఠినమైనటువంటి చట్టం తెకపోతే ఈ భారతదేశంలో ఆఖరికి రోహింగ్యాలు బంగ్లాదేశీలు అంతా వచ్చి రేపు పొద్దుగాల ఈ బంగ్లా మాదే, ఈ దేశం మాదే, ఈ ఆస్తులు మావే అంటే జార్ఖండ్లో ఏం జరిగింది? అమాయకులైనటువంటి ఆదివాసీల భూములన్నీ లాక్కున్నారు బంగ్లాదేశీలు. సిగ్గు లేకుండా అక్కడ వాళ్ళకే ఓట్లేశారు. ఎస్, జరిగింది అదే. రేపు ఓటు బ్యాంకు రాజకీయాలు భారతదేశాన్ని సర్వనాశనం చేస్తాయనడానికి వాళ్ళ బెంగాల్లో అదే జరుగుతుంది. కనీసం ఒక 60-70 లక్షల ఓట్లు కేవలం బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చి ఓటేసి వెళ్ళిపోతుంటారు. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే ఓటేసి వెళ్ళిపోతున్నటువంటి నిర్దయ. అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో? వీటన్నిటిపైన ఎందుకు ఒక చాలా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావట్లేదు? ఏ రాష్ట్రం కూడా కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేయమనకుండా అవసరమైతే రాష్ట్రాల్లో మొత్తం సైనిక పాలన పెట్టేసి లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టేసి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయుల సంఖ్య ఎంత, ఎవడైనా సరే అక్రమంగా వాడు బంగ్లాదేశీయుడో రోహింగ్యానో వాడు పాకిస్తాన్ అయితే వాడికి ఈ దేశం వాడు సపోర్ట్ చేస్తే వీడిని కూడా ఆ దేశానికి పంపించేటువంటి కఠినమైనటువంటి చట్టాలు తేకపోతే భారతదేశం అతి తొందరలోనే మరొక సిరియా లాగా, మరొక లెబనాన్ లాగా, మరొక పాలస్తీనా లాగా, మరొక పాకిస్తాన్ లాగా, మరొక బంగ్లాదేశ్ లాగా తయారు కావడానికి ఇంకెంతో కాలం లేదు. భారతీయులారా తస్మాత్ జాగ్రత్త.